హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తోటకూర టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో దంచి ఉంచిన వెల్లుల్లి, అలాగే కొంచెం పసుపు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని 4 కట్టలు తీసుకున్నాను నేను ఇక్కడ, చిన్నవి కట్ చేసి ఇలా వేసుకోవాలి. తోటకూరని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపెట్టి మూత పెట్టుకొని మరలా 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటా తోటకూరలో వచ్చే వాటర్ సరిపోతుంది. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని దించుకోవటమే. అంతేనండి, సింపుల్గా తోటకూర టమాటా కూర రెడీ అయిపోయింది.